హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికన్నా ముందు మనం ఒక కథ చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో కప్పలు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ కప్పల యొక్క రాజు ఒక పోటీ పెట్టాడు. తన రాజ్యంలోని చెరువు మధ్యలో ఉన్న స్తంభం పై వరకు ఎవరు రీచ్ అవ్వగలరో చూద్దామని. ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి ఒక బహుమతి ఇస్తానని ప్రకటించాడు. దాంతో కప్పలన్నీ మందలుగా పరుగులు పెడుతూ స్తంభం పైకి ఎక్కసాగాయి. అలా స్తంభం పైకి ఎక్కుతూ ఉండగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కింద పడిపోతాయి. కానీ ఒక చిన్న కప్ప మాత్రం అది ఎన్నిసార్లు కింద పడినా మళ్లీ పైకి ఎక్కడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. దాని వెనుక ఉన్న కప్పలన్నీ నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, అంత పైకి ఎక్కలేవు అని అరుస్తూ ఆ కప్పని వెక్కిరిస్తున్నాయి. అయినా సరే వినకుండా అది పైకి ఎక్కుతూనే ఉంటుంది. అలా ఎక్కుతూ చివరికి స్తంభం అంచు వరకు చేరుకుంటుంది. దాంతో రాజు ఆ కప్పని శభాషని మెచ్చుకుని, నీ వెనుక ఉన్న కప్పలని నువ్వు ఎక్కలేవు అని అంటున్నా కూడా నువ్వు ఎందుకు కిందకి దిగి రాలేదు అని అడిగాడు. దానికి ఆ చిన్న కప్ప ఎటువంటి సమాధానం చెప్పలేకపోయేసరికి ఆ చిన్న కప్ప యొక్క తండ్రి, నా కొడుకు వినలేడు, అతనికి వినిపించదు అని రాజుకు సమాధానమిచ్చాడు. అప్పుడు రాజు, అవునా, అయినా నీ కొడుక్కి వినిపించకపోవడమే ఒక వరం అని చెబుతాడు. ఈ సమాజమంతా మాటలతో ఎంత నిరుత్సాహపరిచినా కూడా అవేవీ అతనికి వినిపించకపోవడం అతని వరం. దీంతో అతను ఏం నిర్ణయించుకున్నాడో అది మాత్రమే అతను చేస్తూ పోతూ ఉంటాడని సమాధానమిచ్చాడు. ఈ కథ ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే, జీవితంలో మనం చేసుకునే పనుల్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైనా సరే మనం మాట్లాడే మాటలు అనుకుని మాట్లాడినా లేదా అనుకోకుండా మాట్లాడినా మనం పక్కవారిపై వాటి ప్రభావం తప్పకుండా పడుతుంది. అందుకే మనం ఏ మాట మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా ఆ మాటలు పక్కవారిని నిరుత్సాహపరిచే విధంగా ఉండకూడదు. అలాగే మనం మన పనులు చేసుకునేటప్పుడు కూడా మనల్ని మనం నమ్ముకుంటూ మన కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం దానంతటదే వస్తుంది. దానికంటే ముందు అసలు మనం ఏంటి, మనం ఏం చేయగలం, ఎంతవరకు చేయగలం అనేది తెలుసుకోవాలి. ఎప్పుడూ మన మీద మనం ఆధారపడాలి. మన లైఫ్ని డిసైడ్ చేసే ఛాన్స్ వేరొకరి చేతిలో పెట్టకూడదు. అందుకే ముందుగా మనపై మనకు నమ్మకం కలిగి ఉండాలి. మన లైఫ్ మన ఇష్ట ప్రకారం లీడ్ చేయగలగాలి. అవతలి వారి అడ్వైస్ ప్రకారం వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని మనం చెయ్యాలి అని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎప్పుడూ ఇంకొకరి చేతిలో కీలుబొమ్మలా మారకూడదు. అలాని ఎవరికి మార్చే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. ఎవరైనా ఈ పని నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని అంటే, లేదు, నేను చేయగలను, నేను సాధించగలను అన్న నమ్మకం నీ మీద నీకుండాలి. అప్పుడే ఏ పనైనా విజయవంతంగా పూర్తవుతుంది. చివరకు నీ నమ్మకం మరియు నీ కష్టమే నిన్ను విజయవంతుణ్ణి చేస్తుంది. కాబట్టి అవతలి వారు నువ్వు పలానా పని చేయలేవు అంటే గుడ్డిగా దాన్ని చేయడం మానేయకుండా, నిజంగా నేను దీన్ని చేయగలనా లేదా అన్నది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒకవేళ ఆ పనిని నువ్వు చేయగలవు అన్న నమ్మకం నీకుంటే ఇక వెనుదిరగకుండా ఆ పనిలో పూర్తిగా దృష్టి పెట్టు. ఈ ప్రపంచంలో నీ దగ్గరకు వచ్చి నువ్వు ఈ పని చేయగలవు అని చెప్పే వాళ్ళకన్నా బహుశా ఈర్ష్య వల్లనో లేదా అసూయ వల్లనో నువ్వు ఏ పని చేయలేవు అనేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అందుకే నువ్వు అనుకున్న పనిని అనుకున్నట్టుగా నీ కష్టాన్ని నమ్ముకుని పూర్తి చేయడం చాలా ఉత్తమం. అవతల సలహా ఇచ్చేవాడు జీరో నాలెడ్జ్తో ఉండి నువ్వు పూర్తి నాలెడ్జ్తో ఉన్నప్పటికీ నువ్వు అవతలి వాళ్ళ సలహాని ఫాలో అవుతూ ఉంటావు. ఇలా ఎందుకు చేస్తావు అంటే, నీకు అవతలి వాళ్ళ సలహాలు వినడం బాగా అలవాటైపోయింది. సూటిగా చెప్పాలి అంటే ఆ అనవసరమైన సలహాలన్నిటినీ ఒక చెత్తలా భావించాలి. దాన్ని నీ బుర్రలోకి చేరనివ్వకూడదు. ఒకవేళ నువ్వు గానీ వీటిని బుర్రలోకి చేరనిచ్చావా, నీ వరకు నీకు నువ్వు తప్ప అందరూ కరెక్ట్గానే కనిపిస్తారు. నువ్వు నిన్ను తప్ప అందరినీ నమ్మడం మొదలు పెడతావు. అలా జరిగితే నువ్వు నీ జీవితంలో ఎప్పటికీ విజయాన్ని అందుకోలేవు. ఇలాంటి విషయాల్లో నువ్వు మనం పైన చెప్పుకున్న కథలో చెవిటి కప్పలాగా మారినా కూడా తప్పులేదు. ఎవ్వరి మాట వినవసరం లేదు, ఏది పట్టించుకోనవసరం అసలే లేదు. నువ్వు ఎప్పుడూ నీకు నచ్చిన పనే చెయ్యాలి. అంటే నీకు ఏ పని చేస్తే సాటిస్ఫాక్షన్ కలుగుతుందో ఆ పని మాత్రమే చెయ్యాలి. ఎవరో ఏదో చెప్పారు కదా అని ఆ పని వైపు వెళ్లకు. అలానే ఎవరో చెప్పారు కదా అని ఏ పనిని ఆపకు. మన లైఫ్లో ఏ పర్సన్ కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది అంచనా వేయగలగాలి. అలా అంచనా వేశాక కరెక్ట్గా ఉన్న వారిని ఫాలో అవుతూ రాంగ్గా ఉన్న వారిని ఇగ్నోర్ చేయాలి. వారిని మన దరి చేరనివ్వకూడదు. దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఏదైనా ఇష్టపడే ఒక వస్తువుని ఎవరైనా బాలేదు అంటే నీ మైండ్ కూడా దాన్ని ఇష్టపడకపోవడం మొదలవుతుంది. కాబట్టి ఎప్పుడూ అవతలి వారి మాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వకు. మన డెసిషన్ను మార్చుకోకూడదు. ఎవరి మాటలో విని నీ చేతిలో ఆయుధాన్ని నువ్వు వదులుకోకు. ఇలా ఎప్పుడూ ఇంకొకరి మాట వింటూ పనులు చేయడం మరియు పనులు మానేయడం వల్ల ఏదో ఒక రోజు, అయ్యో, నేను పలానా పని ఆ రోజు చేసుంటే బాగుండేదే అని, లేదా దీన్ని చేయకుండా ఉండుంటే బాగుండేదే, ఆ మాట వినకుండా ఉండుంటే బాగుండేదే అనిపిస్తుంది. అటువంటి రోజు రాకూడదు అంటే మన డెసిషన్ మనమే తీసుకోవాలి. దానికి తగిన కష్టంతో దాన్ని సాధించుకోవాలి. వెంటనే నీ వల్ల కావట్లేదు అని గివప్ ఇవ్వకూడదు. దాన్ని సాధించే వరకు పట్టు వదలకూడదు. నువ్వు ఎప్పుడూ గుంపులో ఒకడిగా కాకుండా గుంపు నుంచి విడిగా బ్రతకడం మరియు సొంత ఆలోచనతో
నెగిటివ్ పీపుల్ని దూరంగా పెడుతూ ముందుకు వెళ్ళు. అప్పుడు విజయం పెద్ద కష్టమేం కాదు. ఈ ప్రపంచంలో 80% వరకు జనాలు ఒంటరిగా ఎదిగిన వాళ్ళే. కాబట్టి ఎప్పుడూ ఒంటరిగా ఉన్నావని భయపడకూడదు. నువ్వేం సాధించలేవు అన్న వారికి నీ సక్సెస్తో సమాధానం చెప్పగలగాలి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.